न కార్తీక నమో మాసు న శాస్త్రం నిగమాత్పరం నారోగ్య సమముత్సాహం న దేవ కేశవాత్పరః. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా సౌనకాది మునులకు సుతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో అర్చనలు అభిషేకాలతో పాటు స్నానదానాదులు కూడా అత్యంత విశిష్టమైనవి. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువల్లోనూ నివసిస్తాడని ప్రతీతి. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తాటకాదులలో స్నానం చేయటం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, నర్మదా, కావేరి, తపతి, సింధు అయిన నదులన్నింటి నీరు ఉందని భావించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృతికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది కార్తీక మాసంగా పిలువబడుతుంది. నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా అంటారు. చంద్రకిరణాలతో, ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణశక్తిని బయటకు పంపటమే స్నానం ప్రధాన ఉద్దేశం. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉంటుంది. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతేనే ఉత్సాహంగా ఉంటాం. ఈ ప్రక్రియనే ఎలక్ట్రోమాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం, దేవుడు, భక్తి పేరు చెప్పి కార్తీకం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేయమనేవారు. ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే. మరి స్నానం అనేది శరీర శుభ్రత కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ఇదొక భాగం. అయితే నిత్యం చేసే స్నానం వేరు, కార్తీక మాసంలో చేసే స్నానం వేరంటారు మన పెద్దలు. కార్తీక స్నానాలు ఎందుకు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడా మినుకుమినుకుమంటుండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెప్తారు. ఏడాది మొత్తం ఇలా చేయటానికి కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయటానికి ఓ విశేషం ఉంది. ఆరోగ్య రక్షణ కోసం నెల రోజుల నియమం. సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానం. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువ అవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవటం వల్ల ఇంకా నొప్పులు పెరుగుతాయి. వీటన్నింటి నుంచి ఉపశమనమే కార్తీక స్నానం. ఆరోగ్య రక్షణ కోసమే మన పెద్దవారు ఈ నియమాన్ని పెట్టారు. మానసిక ఉల్లాసం కోసం కార్తీక స్నానం. కార్తీక మాసంలో తొందరగా నిద్రలేవటం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానం, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. తెల్లవారుజామున ఇది కూడా వ్యాయామం అవుతుంది. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధాలు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయటం ఆరోగ్యప్రదం. స్వచ్ఛమైన నీరు ఉండే సమయం నవంబర్ నాటికి వర్షాలు తగ్గిపోతాయి. నదుల ఉధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుక్కి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైన సమయం. కార్తీకంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి
అలౌకికమైన అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజుల్లో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టని వారు, గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకువెళ్తుంది. వారిని దేవుని ముందు కైమోడ్చేలా చేసి, పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది ఈ మాసం. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగటంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందంటారు. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాన్నిధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనది. అయితే ఏ తేదీన ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. విధియ ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటం వల్ల సౌభాగ్య సిద్ధి లభిస్తుంది. చవితి కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టకు పూజ చేయాలి. ఇక కార్తీక పంచమి, దీనికి జ్ఞాన పంచమి అని పేరు. ఈరోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది. కార్తీక షష్ఠి ఈరోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. కార్తీక సప్తమి ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వటం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. అష్టమి ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలను ఇస్తుంది. నవమి ఈ రోజు నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి ఈరోజు రాత్రి విష్ణు పూజ చెయ్యాలి. ఏకాదశి ఈ ఏకాదశికి బోధనైక ఏకాదశి అని పేరు. ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదర్ని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం సర్వ పాపాలను నశింపచేస్తుంది. త్రయోదశి ఈరోజు సాలగ్రామ దానం చేయటం వలన సర్వ కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు మంచిది. కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవటం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే శుభం కలుగుతుంది. విధియ వనభోజనం చేయటం విశేష ఫలితాలనిస్తుంది. తదియ పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చవితి పగలంతా ఉపవసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలకడ కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి. పంచమి చీమలకు నూకలు చల్లటం, సునకాలకు అన్నం తినిపించడం సుఫలితాన్నిస్తుంది. షష్ఠి గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది. సప్తమి జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. అష్టమి కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవునికి సమర్పించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. నవమి వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి ఈరోజు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి. ఏకాదశి విష్ణువాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేష ఫలప్రదం. ద్వాదశి అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి నవగ్రహ ఆరాధన చేయటం వల్ల గ్రహదోషాలు తొలగుతాయి. చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యు దోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి. అమావాస్య నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేక స్వయంపాకం పేదవారికి దానం చేయటం వలన పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి. ఈ మాసంలో చేసి స్నాన దాన జపాల వల్ల
అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాల్లో లేదా ఒక పూర్ణిమ లేదా కనీసం ఒక సోమవారం రోజైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని ఇస్తుంది. కార్తీక పూర్ణిమ నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదల్లో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపట్లమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే ముఖ్య వ్రతాలు. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోకుండా ఉంటే మంచిది. ఈ మాసంలో ఎవరికీ ద్రోహం చేయరాదు, పాపపు ఆలోచనలు చేయకూడదు, దైవదూషణ తగదు. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లి, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్పలతోనూ, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు.